10 మంత్స్ తర్వాత ఇంకోసారి సత్వంకి వచ్చాం. సేమ్ అదే పాజిటివ్ అండ్ స్పిరిచువల్ వైబ్స్ ని ఫీల్ అయ్యా. సో లెట్స్ కంపేర్ మై లాస్ట్ విజిట్ టు సత్వం వర్సెస్ నౌ. లాస్ట్ విజిట్ లో సూప్ టేస్ట్ చేసి ఒరిజినల్ గా సూప్ ఇలా ఉంటుందా అని ఫీల్ అయ్యా. ఈసారి ఇంకా యూనిక్ గా ప్రెజెంట్ చేశారు. స్టార్టర్స్ అన్ని టేబుల్ కే సర్వ్ చేస్తారు. ఒక్క తవా ఫ్రైడ్ మోమోనే యావరేజ్ అనిపించింది. ఇక కొన్ని సాలడ్స్ అండ్ డోక్లా టేస్ట్ చేశా. సాలడ్స్ సంగతి పక్కన పెడితే డోక్లా మాత్రం నెక్స్ట్ లెవెల్. పానీపూరి అంటే పడిసొచ్చే నా ఫ్రెండ్ కి ఇక్కడ పానీపూరి తెగ నచ్చేసింది. పులిహోర, ఫ్లేవర్డ్ రైస్ అండ్ కర్డ్ రైస్ కూడా సేమ్ టేస్ట్ మెయింటైన్ చేశారు. మసాలా చిల్లా ఓకే అనిపించింది. ఎందుకో ఈసారి మెయిన్ కోర్స్ అస్సలు ట్రై చేయాలి అనిపించలేదు. డిజర్ట్స్ లో బ్రౌనీ, ఫ్రూట్ కస్టర్డ్, పేస్ట్రీస్, చాక్లెట్ మూస్ ట్రై చేశా. అన్ని ఫ్రెష్ గా బాగున్నాయి. ఇక ఇండియా స్వీట్స్ లో బేషన్ లడ్డు, గుజియా, గులాబ్ జామున్, మూంగాల్ హల్వా ట్రై చేశాం. అన్ని బాగున్నాయి. ఇంతకు ముందు ఎవరైనా వెజ్ బుఫే సజెస్ట్ చేయమంటే సత్వం అని చెప్పేవాడిని. ఇక నుంచి ఇంకా కాన్ఫిడెంట్ గా ఈ ప్లేస్ ని రికమెండ్ చేస్తా. పర్ పర్సన్ 800 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టోటల్ గా మాకు అన్ని టాక్సెస్ కలుపుకొని 1700 రూపీస్ అయింది. తెలుసుగా, కిచెన్ హైజీన్ చెక్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మాత్రం మీదే. వాలే పార్కింగ్ ఉంది, వీల్ చైర్ యాక్సెసిబిలిటీ లేదు. నేను ఆల్రెడీ రివ్యూ చేసిన రెస్టారెంట్స్ మళ్ళీ రివ్యూ చేయాలా వద్దా కమెంట్ చేయండి. మరిన్ని హానెస్ట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. నేను మీ బకాసురా.